హలో పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. భూలోక వైకుంఠం అంటే తిరుమల. యాక్చువల్లీ ఏమైందంటే మాకు తిరుమల కొండపైన అయితే రూమ్స్ అయితే దొరకలేదు. సో కొండ కింద మేము హోటల్లో స్టే అయితే ఉన్నాము. ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. సో మా ఫ్యామిలీ అందరికీ సరిపోతుంది. మనం ఇలా కళ్ళు మూసుకొని తిరుమల అని అనుకోగానే మనకి బాగా గుర్తొచ్చే సన్నివేశాలు ఇవే కదా. మా ప్రాణికి అయితే మంచి కంపెనీ దొరికిందనమాట. వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య మొత్తం. యాక్చువల్లీ వీళ్ళిద్దరికీ ఈరోజు గుండె అవుతుంది. హోటల్ స్టే పక్కనే ఇది గోవిందరాజుల టెంపుల్ ఉంది. హోటల్ అయితే చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్తోని. ప్రైస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ పర్ డే 2000. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ కొండ మీదకి వెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుండి ఇక్కడికి కాబట్టి ఆటో మీద వచ్చేసాం. గోవిందా గోవిందా గోవిందో గోవిందో గోవిందో. వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. తిరుమల కొండెక్కేటప్పుడు వెహికల్ చెకింగ్స్ అయితే అవుతాయి కదండి. సో మేమందరం ముందు చెకింగ్స్ దగ్గరికి ఇలా వచ్చేగానే ఇక్కడ క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. తిరుమలని భూలోక వైకుంఠం అంటారు కదా, ఎగ్జాక్ట్గా వైకుంఠమేనండి. మా ప్రాణి అయితే తిరుపతి రాకముందు వరకు హెయిర్కి ఒక క్లిప్ ఏంటి, ఒక హెయిర్ బ్యాండ్ కూడా పెట్టనిచ్చేది కాదు. ఇక్కడికి రాగానే క్లిప్స్ పెట్టుకొని నీట్గా రెడీ అవుతుంది. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ. గుండు చేయించే టైంలో బాగా క్లిప్స్ పెట్టుకుందని. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. ప్రాణి అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటుంది పిల్లలతోని. బట్ గుండు చేయించినప్పుడైతే అని ఏడిచింది తప్పితే అసలు పేచీ పెట్టలేదు. నేనైతే ఫోన్ కూడా ఇచ్చాను, బట్ ఫోన్ చూడట్లే, కళ్ళు మూసుకుంది. ఫైనలీ మా గుండు బేబీ అని మేము కూడా రెడీ అయిపోయాం ట్రెడిషనల్గా దర్శనానికి. మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అంత లైన్ వెయిట్ చేసి సడన్గా వెంకటేశ్వర స్వామిని చూడగానే ఎవరికైనా మనసు పులకరిస్తుందండి. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి పెద్ద లైనే వెయిట్ చేశాను. స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదా. సో ఇంటి నుండి మా మదరు నేను పిండి దీపానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇక్కడ పిండి దీపం అయితే వెలిగిస్తున్నాము.
గోవిందా. తిరుమలలో నైట్ వ్యూ చాలా చాలా బాగుంటుందండి. మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నా మాకు చాలా లేట్ అయింది దర్శనం అనేది. లైన్లోనే ఉన్నాం. సో మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 4కి వెళ్ళాం దర్శనానికి. 9 అయిపోయింది వచ్చేసరికి. నెక్స్ట్ ఇక్కడ పాపకి నేను జాకెట్ తేవడం మంచిదైంది అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ సీజన్లో కొండపైన చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కోనేరు అయితే వాటర్ అయితే లేదు కోనేరులో. హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇంకా కొండపైన టెంపుల్స్కి అయితే దేనికి వెళ్ళడానికి అవ్వలేదు. సో మేమైతే కొండ కింద ఉన్న టెంపుల్స్కి అంటే గోవిందరాజ్ టెంపుల్కి, ఫస్ట్ టైం గోవిందరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళడం వల్ల ఫస్ట్ అన్నప్రసాద కేంద్రంకి అయితే వెళ్ళిపోయాను టెంపుల్కి మానేసి. సో అదే నవ్వుకున్నాం. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్రతి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. నేను ఈ మొత్తం జర్నీలో ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను, ఈ బ్యాక్ ప్యాక్. అందులో పాప ఎసెన్షియల్స్ అంటే ఫుడ్, డైపర్స్ అండ్ 1 మోర్ డ్రెస్ అలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా అలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, అంటే వాటర్ కావాలన్నా. సో ఇదైతే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్కి అయితే వచ్చిన రోజే వెళ్ళాము, అంటే తిరుమల కొండ ఎక్కక ముందే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ హారోస్కోప్ చెప్తుంది అంటే 5 రూపీస్ వేసి నాకైతే ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఇక్కడ పని చేయట్లేదంట. సో ఆ కాయిన్ అయితే వచ్చేసింది. నన్ను చూసి ఇది పని చేస్తుంది అనుకొని చాలామంది అయితే వచ్చారు. ఇదంతా ఎందుకులే అని చెప్పి ఆ టెంపుల్ చూస్తున్నాను అనమాట. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా రష్గా ఉంది. మెయిన్గా వాల్స్ అయితే ఏదో స్టోన్తో చెక్కినట్టే అనిపించింది నాకు. ఆ ప్రాణి అయితే నన్ను వదిలి ఉండనని చెప్పి మారం చేసిందనమాట. అలా ఎత్తుకొనే ఉన్నాను నేనే. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. సో ఇంకెందుకని క్యారీ చేసేస్తున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఒకటి అనిపించిందండి. నేను తిరుమలకి అన్నీ పింక్ షేడ్ డ్రెస్సెసే, అవుట్ఫిట్సే నేనైతే తీసుకున్నాను అనుకోకుండా. ఇక్కడ మెయిన్గా ఒకటి చెప్పుకోవచ్చు అండి, తిరుపతిలో ప్రతి దగ్గర అన్నప్రసాద కేంద్రాలు అనేవి చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ స్ట్రీట్ లైట్స్ తిరుమలకి బ్యూటీ అని చెప్పొచ్చు. మేమైతే ఆటోలో వెళ్తున్నాం సరదాగా. చాలా రోజులైంది ఆటోలో ఇలా వర్షం పడుతున్నప్పుడు వెళ్ళడం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఆ చినుకులు అలా పడుతుంటే. నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చిన ప్లేస్ అయితే ఈ కపిల తీర్థం అనమాట. నాకు చాలా నచ్చింది. కరెక్ట్గా మంచి క్లైమేట్ ఉన్నప్పుడు మేము వెళ్ళామన్నట్టు. వర్షం పడుతుంది, ఆ వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ నాకు వాటర్ ఫాల్ ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ అనమాట. సో శివాలయం అక్కడ ఒక మంచి వైబ్ అనేది నాకు అనిపించింది, చాలా నచ్చింది ఎందుకో. ఆ శివాలయం దగ్గర ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంది. ఇంకా యాజ్ యూజువల్ మా ప్రాణి అయితే ఎత్తుకోమ్మా ఎత్తుకోమ్మా అని మారం చేస్తూనే ఉంది. నేనైతే అందరికీ తిరుపతి రాగానే కపిల తీర్థం మాత్రం మిస్ అవ్వకండి అని క్లియర్గా అయితే చెప్తాను. ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ వెదర్ అనేది. వెంకటేశ్వరుని దర్శనం అవ్వగానే నెక్స్ట్ డే మేమైతే కాణిపాక వినాయక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మేము మధ్యాహ్నం వచ్చామన్నమాట. క్లైమేట్ చాలా సన్నీగా ఉంది. కోనేరుకి అయితే వచ్చాము. కోనేరు వాటర్ అయితే చాలా నీట్గా ఉంది.
బొజ్జ కనిపయ్య విఘ్నేశ్వర స్వామి. వెదర్ అయితే చాలా హాట్గా ఉంది, సన్నీగా ఉందన్నమాట. బాగా కొంచెం సాయంత్రం ఆ టైంకి వస్తే బాగా సెట్ అయ్యేది అనిపించింది. కానీ మరి ఇంకా తప్పదు కదా, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి సో మేము ఇప్పుడే ప్లాన్ చేసుకొని వచ్చాం అనమాట. ఆ ప్రాణి అయితే గుండుతో బాగా పడుకుని పోయింది. సో దర్శనం కూడా హ్యాపీగా అయిపోద్ది అనుకుంటున్నాం, మరి ఏమవుతుందో తెలీదు. ఓకే. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు ఆ లైన్లో ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు, కానీ ఇక్కడైతే చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత కోనేరుకి తీసుకొచ్చాం, హ్యాపీగా ఆడుకుంటుంది ప్రాణి అయితే. యాక్చువల్గా కోనేరు నుండి రానని చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది మమ్మల్ని. తన కోసమే మేమైతే 30 minutes వెయిట్ చేసామన్నమాట, ప్రాణి కోసమే. ఆ కాణిపాకం వినాయకుడి టెంపుల్ బ్యాక్ సైడే ఒక టెంపుల్ ఉందన్నమాట, శివాలయం. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద పెద్ద స్టాచ్యూస్ లాగా చాలా బాగుంది. ఇక్కడ కూడా కాణిపాకంలో దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చి లంచ్ కంప్లీట్ చేసి శ్రీకాళహస్తికి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. శ్రీకాళహస్తి నాకు ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు ఉంది. ఎంట్రీ నుండి ఎగ్జిట్కి చాలా డిస్టెన్స్ అని నాకు అర్థమైంది. అయితే ప్రాణి, మా అక్క పిల్లలిద్దరూ, ఈ ముగ్గురు కళావేదిక మీద అయితే కూర్చొని ఆడుకుంటున్నారనమాట. మా ప్రాణి ఎగ్జైట్మెంట్ అయితే ఇంక మామూలుగా ఉండదులేండి. కళావేదిక అనేందుకు నిజంగానే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేస్తుందన్నమాట. ప్రాణి పెద్ద అయ్యాక ఈ వీడియో చూస్తే చాలా థ్రిల్ అవుతుందని అనిపిస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ టు క్రియేట్ దీస్ మెమరీస్. నేనైతే ఇక్కడ పెద్ద షాపింగ్ హంటే చేశాను, ఎందుకంటే నామాల దీపం తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను కామాక్షి దీపం తీసుకుందాం అనుకున్నాను, బట్ తిరుపతి వచ్చాం కాబట్టి నామాల దీపం గుర్తుగా తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. నామాల దీపం అరౌండ్ 650 పడింది ఇక్కడ, ఎందుకంటే తిరుపతిలోనే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే షిరిడి వెళ్ళినప్పుడు పంచహారతి తీసుకున్నాను, అలా గుర్తుగా జ్ఞాపకార్థం అనమాట. ప్రాణ్వికి అయితే ఏ బొమ్మలు తీసుకోలేదు, అసలు ఆ ప్రాణ్వికి ఏ షాపింగ్ చేయలేదు. బట్ తను ఒకటైతే ఎంచుకుందా, తీసుకున్నాను. 100 రూపీస్ అనమాట అది. సో గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అవ్వలేదు. సో ఇంతటితో ఇంతే అనమాట తిరుపతి వీడియో. నెక్స్ట్ మేము విజయవాడ అయితే వెళ్ళాము కనకదుర్గమ్మ దర్శనానికి. అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్రాణి లగేజ్ బ్యాగ్ చూడగానే దాని మీద కూర్చుని పోతుంది అనమాట. 2 గుండ్లు సరిపోయారు. సో వీఆర్ మూవింగ్ టు విజయవాడ. అండ్ విజయవాడ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడలేని వాళ్ళు చూడండి, అది చిన్న వీడియో ఉంటుంది. అండ్ నా వీడియో చూశారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గోల్డెన్ టెంపుల్ కూడా కవర్ చేస్తే బాగుండు అనిపించింది, బట్ టైం అయితే సెట్ అవ్వలేదు. సో నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లవ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. Bye bye guys, don't forget to subscribe this channel.